పెట్టడం మర్చిపోవడం కాకుండా ఇప్పుడు ఏమైనా వచ్చి నీళ్ళు ఉన్నాయంటే మనం కూడా గౌరవం పెట్టండి, తాగేటట్టు ఉండాలి, తాగేటట్టు ఉండాలి. ఓకే లోపల ఎక్కడ గిట్ జరుగు సర్పంచ్ పెట్టరా అడుగు పాపు మొత్తం నీళ్ళు తాగుతుంది. ఇప్పుడు ఏ నైట్ అయినా ఏ మధ్యాహ్నం వస్తారు జనాలు. అక్కడ ఒక బోరింగ్ ఉండదు కదా, బోరింగ్ కూడా ఖరాబ్ ఇప్పుడు అక్కడ దాని బాగా లోపల మెయింటైన్ ఒక 3 days పెడితే 20 మంది చేస్తా వాటర్ వర్షాకాలం వచ్చిన వాటర్ డైరెక్ట్ వెళ్ళిపోతుంది. సమ్మక గద్దె కూడా సేవ్ ఉంటుంది. అది ఆ రోజు మేము డిస్కస్ వెనక గుబురుగా బాగా అవన్నీ బుష్ క్లియర్ చేసి మొత్తం అక్కడ నీట్గా ఉంటుంది. ఇక కొంచెం తగినట్టు చేస్తే రైట్ వెళ్ళిపోతాం నీళ్ళు సెల్ఫ్ కొన్ని ఫార్మాలిటీ కావాలి. నువ్వు కూడా తీసుకో గ్లాసులు మధ్య పెట్టినామా, బిస్కీ గ్లాసు లేదు. కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిండు హైలైట్ ఉంది గ్లాసులు. నువ్వు కూడా తాగరా? ఢిల్లీకి తాగుతా. ఒక్క నిమిషం సార్, ఇలా మీరు పోసినట్టు ఇట్లా ఉండాలి అంతే. ఫోటో వీడియో దే నాగరాజ్. ఒక్క నిమిషం బాబా ఇక్కడే म्हणले कधी मागताच बोलवता రైతుల పెట్టుంటాం తాగు వీడియో వీడియో పక్కా పెట్టు పట్టు చింతలమానిపల్లి మండలం, అదేవిధంగా ఎస్ఐ గారు, ఎంపీడీఓ గారు కూడా వచ్చి ఈ యొక్క ఎస్ఆర్ఎస్ ఆధ్వర్యంలో మన చలివేంద్రాన్ని ప్రారంభం చేసినారు. కానీ మనకు ఇటు కాగజనగర్ నుండి, అదేవిధంగా మన ఐరి ఆళ్ళపల్లి, ఏటపల్లి, ఛత్తీస్గఢ్ వరకు వచ్చే కార్లు కానీ ఎవరు వచ్చినా కూడా చలివేంద్రం లేక నీళ్లు లేక ఇబ్బంది పడితే ఇక్కడ వచ్చి ఈ చలివేంద్రంలో నీళ్లు తాగి చక్కగా ఆనందంగా వెళ్ళిపోతున్నారు. అదే కూడా ఆర్టీసీ బస్సు రావడం మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాలకు వస్తే ఇక్కడ ఆగి పిల్లలను పట్టుకొని ఈ చలివేంద్రంలో నీళ్లు తాగి మంచిగా బస్సులో వెళ్ళిపోతారు. ఇటు కౌటాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఇక్కడ బస్సు శబరస్త కాబట్టి కన్ఫామ్గా అందరూ ప్యాసింజర్లు వచ్చి ఇక్కడ ఉండి ఈ చలివేంద్రంలో నీళ్లు తాగి అందరినీ ఒక ఎస్ఆర్ఎస్ యూత్ ఆధ్వర్యంలో పెట్టింది కాబట్టి ఆ యూత్కి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పంచాయతీలో మహాత్మా జ్యోతిబాబులే బారిగూడెం రోడ్డు వద్ద కూడా చలివేంద్రం పెట్టి ఆ యూత్ ఆధ్వర్యంలో పెట్టింది కాబట్టి అక్కడ కూడా ఎండ ఉంటుంది, ఒక బస్ షెల్టర్ లేదు అక్కడ. అందుకు అదేవిధంగా అక్కడ వచ్చిన కస్టమర్లు కానీ, ఆటో డ్రైవర్లు కానీ, ఆటోలు వచ్చిన ప్యాసింజర్లు కానీ ఆపుకొని దాహం తీర్చుకొని వెళ్ళిపోతున్నారు. ఆ యూత్కి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం.